mould, I want to show you, before I go on to that, I want to show you the original cultivation, which I kept, which I observed penicillin. Here's a mould. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. బాలలు, మీరు పెన్సిలిన్ మందు గురించి వినే ఉంటారు. శరీరంలో చేరిన సూక్ష్మజీవులు అనారోగ్యాన్ని కలిగించినప్పుడు ఈరోజు ప్రపంచంలోని డాక్టర్లు పెన్సిలిన్ మందునిచ్చి రోగ నివారణ చేస్తున్నారు. పూర్వకాలం ఈ సూక్ష్మజీవుల వలన కలిగే అనారోగ్యానికి మందు లేదు. ముఖ్యంగా యుద్ధంలో గాయపడిన వారు మందు లేకపోవడం వల్ల సూక్ష్మజీవుల పాల్పడి ప్రాణాలు కోల్పోయేవారు. వేలాది మంది యోధులు అలా మరణించడం చూసి చలించిపోయిన ఒక మహాశాస్త్రజ్ఞుడు పెన్సిలిన్ కనిపెట్టి యావత్ మానవాళికి మహోపకారం చేసి చరితార్థుడయ్యాడు. ఆయనే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1881 ఆగస్టు నెల 6వ తారీఖున స్కాట్లాండ్లో జన్మించారు. తండ్రి హంక్ ఫ్లెమింగ్ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేస్తుండేవాడు. అలెగ్జాండర్ చిన్నతనంలోనే సోదరులతో కలిసి 2 మైళ్ళ దూరంలో ఉన్న స్కూలుకు నడుచుకుంటూ వెళ్ళి వస్తుండేవాడు. దారి పొడవునా కొండలు, సెలయేళ్ళు, తోటలు, పచ్చని పొలాలు, పక్షులు, కిలకల రావాలు చూసుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపేవారు. ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాట్లాండ్ ప్రజలు తప్పనిసరిగా ఇంగ్లాండ్ వెళ్ళేవారు. అలెగ్జాండర్ కూడా తన పూర్వీకులు చేసినట్లుగానే లండన్ వెళ్ళి ఒక షిప్పింగ్ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరి పాలిటెక్నిక్ చదవసాగాడు. ఒకసారి తన తోటి ఉద్యోగి ఓడ మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేసి అతని కాలు నుంచి వస్తున్న రక్తస్రావాన్ని ఆపి వైద్యం చేశారు. అతని విరిగిన కాలులో సూక్ష్మజీవులు ప్రవేశించి ఆ గాయాన్ని మానకుండా చేయడానికి అడ్డుపట్టడం వలన మన్నాటికి కాలు నుంచి ఒక రకమైన వాసన రావడం ప్రారంభించింది. ఆ మన్నాడు కాలు బూడిద రంగులోకి మారిపోతుండటం గ్రహించి వైద్యులు వెంటనే అతని కాలును పూర్తిగా తీసివేయాలని నిర్ణయించారు. అలా తీయని పక్షంలో ఆ సూక్ష్మజీవులు రక్తనాళాల ద్వారా శరీరంలో పూర్తిగా చొచ్చుకుపోయి ప్రాణం పోయే ప్రమాదం ఉందని వెంటనే ఆ కాలును తీసివేశారు. అది చూసిన అలెగ్జాండర్ హృదయం ద్రవించిపోయింది. ఆ సూక్ష్మజీవులను అంతమొందించటానికి మందు లేకపోవడం అతన్ని ఎంతో కలిచివేసింది. ఆ క్షణంలోనే తాను డాక్టర్ అవ్వాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఎప్పటికైనా తాను తగిన మందును కనిపెట్టాలని ప్రతిజ్ఞ పూనాడు. ఫ్లెమింగ్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో మొత్తం ఇంగ్లాండులో ప్రథముడుగా వచ్చాడు. చూసారా బాలలు, అతని పట్టుదల ఎంత దృఢంగా ఉందో. దేశంలో ప్రథముడిగా వచ్చిన విద్యార్థికి ఆ రోజుల్లో అతను కోరిన కళాశాలలో సీటు ఇచ్చేవారు. అలెగ్జాండరు పెద్దలను సంప్రదించి చివరకు పాడింగ్టన్లోని సెయింట్ మేరీస్ మెడికల్ కళాశాలలో 1901లో చేరి 1907లో అత్యధిక మార్కులతో MBBSలో పట్టా తీసుకుని ప్రముఖుల ప్రశంసలు పొందాడు. చదువుకునే సమయంలోనే ఆల్బర్ట్ రైట్ అనే శాస్త్రజ్ఞుడు దగ్గర చేరి ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ థెరపీ అనే వైద్య ప్రక్రియ ప్రయోగాలను గమనించాడు. ఆయన నిర్వహించిన ప్రయోగాలు, పరీక్షలను అలెగ్జాండర్ ఆసక్తితో పరిశీలించాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అలెగ్జాండర్ను లండన్ ప్రభుత్వం కెప్టెన్గా నియమించి క్షతగాత్రుల సహాయార్థం పంపింది. అక్కడ 10 రోజులు ఎందరో సైనికుల గాయాలతో, విరిగిన ఎముకలతో, రక్తసిక్తమైన శరీరంతో ఆసుపత్రికి వస్తుండేవారు. గాయాలను మాన్పడానికి, సూక్ష్మజీవులను హరింపచేయడానికి మందు లభించకపోవడం వలన చూస్తుండగానే కొంతమంది మరణించడం జరిగేది. అది చూసి అతని హృదయం ద్రవించిపోయి తన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని తన ప్రయోగాలలో కార్యక్రమం ప్రారంభించారు. తన ప్రయోగశాలలో ఒక ప్లేటులో ఉంచిన పదార్థం చుట్టూ బూజు పట్టి ఉండడం గమనించాడు. వెంటనే అతని కళ్ళు మిలమిల మెరిశాయి. ప్లేటు కేసి మళ్ళీ చూశాడు. అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే సహాయకుడిని పిలిచి, చూసావా, ఈ ప్లేటులో ఉన్న పదార్థం చుట్టూ బూజు పేర్కొని ఉంది అన్నాడు. అవును, ఇందులో ఏమిటి విశేషం అన్నాడు. అదే విశేషం. ఆ బూజు ఉన్న ప్రాంతం కేవలం బూజుతోనే స్వచ్ఛంగా ఉంది.
అదే విశేషం. ఆ బూజు ఉన్న ప్రాంతం కేవలం బూజుతోనే స్వచ్ఛంగా ఉంది. కానీ పదార్థమంతా కుళ్ళి పసుపు రంగులోకి మారింది. దాని నిండా సూక్ష్మక్రిములున్నాయి. ఆ సూక్ష్మక్రిములు బూజు దగ్గరికి వెళ్ళలేదు. అంటే బూజులో సూక్ష్మక్రిములను అరికట్టే పదార్థమేదో ఉందన్నమాట అన్నాడు అలెగ్జాండర్. అనాలోచితంగా జరిగిన సంఘటనే పెన్సిలిన్ కనిపెట్టడానికి దారితీసింది. అనంతరం బూజు స్రావానికి వారు పెన్సిలిన్ అని పేరు పెట్టారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన 2 శాస్త్రవేత్తల సహాయంతో పెన్సిలిన్ను శుద్ధి చేసి ప్రక్రియను తెలుసుకొని ఆ మందుని ముందుగా ఎలుకల మీద, కుందేళ్ల మీద ప్రయోగించి సత్ఫలితాలు పొందారు. 1941 ఫిబ్రవరి 12వ తారీఖున మొట్టమొదటిసారిగా చావు బ్రతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి పైన ప్రయోగించడం జరిగింది. అది అద్భుతంగా పనిచేసింది. పెన్సిలిన్ మందు అతనికి ఇచ్చినంత కాలం అతను ఆరోగ్యంగా ఉన్నాడు. తరువాత వారి వద్ద తగినంత మందు లేకపోవడం వలన వారు ఇవ్వలేకపోయారు. ఆ రోగి మార్చి 15న మరణించాడు. అనంతరం అమెరికాలోని కొందరు శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తల సహాయంతో పెన్సిలిన్ను అధికంగా ఉత్పత్తి చేయగలిగారు. 2వ ప్రపంచ యుద్ధంలో గాయపడిన వారి పాలిట సంజీవనిలా పెన్సిలిన్ పనిచేసింది. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు పెన్సిలిన్ కనిపెట్టినందుకు వచ్చిన బిరుదులు, అవార్డులు, బహుమతులు అసంఖ్యాకం. 1945లో విశిష్టమైన నోబెల్ బహుమతి కూడా లభించింది.